నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు ఏ పౌర్ణమి? ఈ పౌర్ణమి పేరేమిటి? పాల్గొన పౌర్ణమి. మనకు తెలుగు నెలల్లో ఇది చివరి నెలలో వచ్చే పౌర్ణమి. ఇది పాల్గొనము చివరి నెల, దాంట్లో వచ్చేటువంటి పౌర్ణమి పాల్గొన పౌర్ణమి. ఈరోజు విశేషం ఏమిటి అంటే, ఆచార్య పరమపూజ్య ఆచార్య బుద్ధరకిత బంతేజీ యొక్క జన్మదినం. ఇక్కడ ఫోటో ఉన్నది కదా బంతేజీది, ఆ బంతేజీ యొక్క జన్మదినం. ఆ బంతేజీ జన్మదినాన్ని ధమ్మపద పండుగగా, ధమ్మపద ఫెస్టివల్గా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ బంతేజీకి ధమ్మపదం అంటే చాలా ఇష్టం. ధమ్మపదం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఏమిటి అంటే, ఆ బంతేజీ యొక్క జీవిత చరిత్రను కొంత మనము చెప్పుకోవాలి. బంతేజీ 1922లో పాల్గొన మాస పౌర్ణమి నాడే జన్మించాడు. అంటే ఇది 104వ జయంతి. బంతేజీ జన్మించి ఇప్పటికీ 104 సంవత్సరాలు అయింది అని, లేదా 103 పూర్తి అయి 104వ జయంతి మనము జరుపుకుంటూ ఉన్నాం. ఎక్కడ జన్మించిండు అంటే, ఇప్పటి మణిపూర్లో. ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, మణిపూరు, మేఘాలయ, త్రిపుర, అవి ఉంటాయి కదా, వాటిలో మణిపూర్లో జన్మించిండు. ఆయన కలకత్తాలో ఇంజనీరింగ్ చేసిండు. అప్పుడు ఇంజనీరింగ్ చేసి బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు దేశంలో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనే ఉన్నది కదా, స్వాతంత్రం రాకముందు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు? 40 వచ్చింది. ఈయన జన్మించింది ఎప్పుడు? 1922లో. ఈయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు దేశం యొక్క ఆర్మీ అంటే ఏది? బ్రిటిష్ ఆర్మీయే కదా. అప్పుడు సైన్యం అంటే బ్రిటిష్ ఆర్మీయే. దాంట్లో జాయిన్ అయ్యి సేవ చేసిండు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 45, 43, 44, 45లో అయిపోయింది, ముగిసింది అనుకుంటా. ముగిసింది 45లో 2వ ప్రపంచ యుద్ధము ముగిసింది. అయితే దాంట్లో ఆయన పనిచేసిండు. మలేషియాలో, సింగపూర్లో పనిచేసిండు. ఆర్మీలో ఇంజనీర్లు ఉంటారు కదా, దాంట్లో పనిచేసిండు. యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలని ప్రత్యక్షంగా చూసిండు ఆయన. అక్కడ ఎంత వినాశనం జరుగుతుంది, ఎంత జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది అనేది ఆయన ప్రత్యక్షంగా చూసిండు. ఆ తర్వాత ఆయనకు ఎప్పటి నుంచో వైరాగ్యం ఉన్నది మనసులో. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మనము పుట్టి ఏం చేస్తున్నాము, అసలు ఏం చేయాలా అనేటువంటి విచారం ఆయన మనసులో ఉన్నది. అందుకని ఆయన ఆ తర్వాత ఆర్మీలో రిజైన్ చేసి ఈ దేశ పర్యటన చేశారు. అదే సమయంలో దేశ విభజన జరిగింది. ఇప్పుడు 47లో దేశ విభజన జరిగింది. చాలా కల్లోలం జరిగింది దేశంలో. మతం పేరు మీద లెక్కలేనంతమంది చంపుకున్నారు.
డైరెక్ట్ యాక్షన్ పేరిట కలకత్తాలో ఒకరోజే 10,000 మందిని చంపేసింది. ఈ హిందూ ముస్లిం గొడవలే. అప్పుడు ఈ బంతేజీ ఇంకా ఇతర వాలంటీర్లతో కలిసి వాళ్ళకి సేవ చేసిండ్రు. అప్పుడు గాయపడ్డ వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళకు సేవలు చేసిండ్రు అప్పుడు. ఆ తర్వాత దేశ పర్యటన చేసి, అంటే ఇప్పుడు ఆయన చదువుకున్నప్పటి నుంచే కొంత గాంధీ ప్రభావంతో జైలు కూడా పోయి వచ్చిండు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ ప్రభావం కూడా ఆయన మీద ఉండేది. ఆ తర్వాత ఆయన ఈ సేవ చేయటం ఏది 47లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ యాక్షను, అప్పుడు బాధితులకు సేవ చేయటం అవి అయిపోయిన తర్వాత ఆయన దేశంలో ఉన్న ఆశ్రమాలని, గురువుల్ని సందర్శించాడు. మొదట ఆనందమయ్య మాత అని కన్కల్ హరిద్వార్ దగ్గర ఉంటుంది, అక్కడ ఆమెను దర్శించుకున్నారు. తర్వాత రామకృష్ణ మఠంలో కొన్నాళ్ళు జైన్ అయ్యిండ్రు. దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయనేది అర్థమైన తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చిండ్రు. బయటికి వచ్చి రమణ మహర్షి దగ్గరికి కూడా పోయి అక్కడ ఉన్నారు. కొన్నాళ్ళు ఉండి మొత్తం మీద ఎవరు ఏమిటి అనేది అంతా పరిశీలన చేసుకున్నారు. ఆయనకు ఏమనిపించిందంటే అన్ని మతాల యొక్క గ్రంథాలని చదవాలి, చదివి ఏది సత్యమో మన బుద్ధి చేత తెలుసుకోవాలని. అప్పుడు ఆయన ఇప్పుడు సాధారణంగా ఈ ఖురాను, బైబిలు, గీత ఇవి ఉంటాయి కదా, గీత, బైబిల్, ఖురాను, తర్వాత ధమ్మపదం కూడా ఆయన చదివిండు అప్పుడే. ఇవన్నీ చదివిన తర్వాత ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా ఇది మా మతము అనేటువంటి ఒక దృష్టికోణం లేకుండా సమస్త మానవులకు వర్తించేటువంటిది బుద్ధుడి బోధ ఒక్కటే అనేది, ధమ్మపదం ఒకటే అనేది ఆయనకు అర్థమైంది. ఇది శ్రేష్టమైన బోధ అని నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అదే సమయంలో బౌద్ధ భిక్షువులతో పరిచయం ఏర్పడుతుంది. కుశీనగర అంటాం ఇప్పుడు. ఇది బుద్ధుడు ఏమిటి, కుశీనగర యొక్క విశేషం ఏమిటి? బుద్ధుడు కుశీనగరంలో శరీరాన్ని వదిలిపెట్టాడు. అది ఆ స్థలం యొక్క విశేషం. అయితే అక్కడ చంద్రమణి బంతే అని ఉండేవారు. ఆ బంతే దగ్గరికి వెళ్ళి ప్రవరజ్య అడుగుతాడు. ఉపసంపద, ప్రవరజ్య ఉపసంపద అంటే బిక్కు దీక్ష ఇవ్వమని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నువ్వు ఇదివరకు వేరే ధర్మంలో ఉండి వచ్చినావు కదా, 6 నెలలు ఎదురు చూడాలా, అప్పుడు నాకు తృప్తి కలిగితే దీక్ష ఇస్తా అని అంటాడు. ఇది బుద్ధుడి కాలంలో పెట్టిన నియమం ఇది. అంటే ఇతను సరే అంటాడు, బంతేజీ సరే అంటాడు. కానీ ఇతని ఆచరణ, ప్రవర్తన అని చూసిన తర్వాత 6 నెలల కంటే ముందే ఆయనకు బిక్కు దీక్ష ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ బంతేజీ శ్రీలంక వెళ్తాడు. శ్రీలంకలో ప్రఖ్యాత గురువుల దగ్గర పాలి నేర్చుకుంటాడు, ధమ్మాన్ని అధ్యయనం చేస్తాడు. ఆ తర్వాత బర్మా వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా గురువు దగ్గర ధ్యానం అభ్యాసం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చి నలందాలో కొన్నాళ్ళు పాలి టీచర్గా పనిచేస్తాడు. పాలి అభిధమ్మ టీచర్గా, బోధకుడుగా పనిచేస్తాడు. ఆ తర్వాత ఆయనకు అసలు లోపల ఆ సత్యాన్వేషణ ఉన్నది కదా, ఈ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ఇక్కడ పనిచేయటం ఏమిటి, బిక్కు స్వేచ్ఛాజీవి అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ నలంద కాలేజీ నుంచి బయటికి వచ్చి ఇంకేం చేయాలి అనుకుని అప్పుడు ఒక 1000 దీపాలు వెలిగిస్తాడు బుద్ధగయ దగ్గర, ఆ బోధి వృక్షం కింద. ఎక్కడైతే బుద్ధుడికి జ్ఞానోదయం జరిగిందో ఆ చెట్టు, బోధి వృక్షం అంటే ఏం చెట్టు అది? రావి చెట్టు. దాని కింద బుద్ధుడికి బోధ కలిగింది కాబట్టి దాన్ని బోధి వృక్షం అని అంటారు.
అక్కడ ఆ టిబెటన్ మాంక్స్ సహాయంతో 1000 దీపాలు వెలిగించి ఇక ఆ రావి చెట్టు మూలక ఒకటి తీసుకుంటాడు. తీసుకొని బెంగళూరుకు వస్తాడు. మీరు అనగారిక దమ్మపాల పేరు విని ఉంటారు, కొందరైనా విని ఉంటారు. అయితే ఆయన మేనకోడలు ఈయన శ్రీలంకలో ఉన్నప్పుడు ఇతనికి సహాయం చేస్తుంది. ఎవరికి? మన బంతేజీకి. అయితే ఆమె అక్కడ మైసూర్ మహారాజా దానం చేసినటువంటి ఒక భూమి అది, దాంట్లో ఎవరు దాన్ని ఉపయోగించుకోవటం లేదు, ఖాళీగా ఉన్నది, మీరు అక్కడ విహారం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఈ బంతేజీ ఒప్పుకుంటారు. దానికి ఒప్పుకొని 1956లో బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఈ మహాబోధి సంస్థను స్థాపిస్తాడు. ఈ అనగారిక దమ్మపాల కలకత్తాలో స్థాపించిన మహాబోధి సంస్థ వేరు, ఇది వేరు, ఇవి రెండు ఒకటి కాదు. అనగారిక దమ్మపాల మన బడా బంతేజీ కంటే, అంటే మన ఆచార్య ఉదరకిత బంతేజీ కంటే చాలా ముందరివాడు ఆయన. ఇక్కడ అది ఆ భూమి ఎట్లా ఉంటుంది, అంతా రాళ్ళు, తర్వాత గోతులు అట్లా ఉంటుంది. చివరికి దాన్ని మొత్తము సమతలం చేయించి, ఇప్పుడు ఏదైనా చెత్త వారేస్తుంటే ఆ గోతులలో వేపిస్తుండే ఈ బంతేజీ, అవి పుడకపోతాయని. ఆ విధంగా మొత్తం మీద దాన్ని ఇప్పుడు ఒక ప్రఖ్యాతమైన సంస్థగా తీర్చిదిద్దాడు బంతేజీ. మీరు గాంధీనగర్లో కాళిదాస రోడ్డు గాంధీనగర్ అంటారు బెంగళూరులో, ఫ్రీడమ్ పార్కుకు అపోజిట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చూడదగ్గ స్థలము. ఆ విధంగా బంతేజీ అక్కడ విహారాన్ని స్థాపించి అనేక విధాలుగా సేవల్ని అందించాడు. కేవలము బోధ ధ్యానమే కాకుండా రోగులకు రోజు పండ్లు దానం చేయటం హాస్పిటల్లో. తర్వాత ఒకసారి అట్లా ఆయన ఏదో అవసరం పడి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు కాలిన గాయాలతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని చూస్తాడు అక్కడ. అప్పటికి ఈ కాలిన గాయాలకు వైద్యం చేసే వార్డు ఉండదు హాస్పిటల్లో. ఈయన అనేక మందిని యాచించి పైసా జమ చేసి ఆ వార్డును స్థాపింపజేస్తారు అక్కడ. ఎక్కడ? ఈ విక్టోరియా హాస్పిటల్లో బెంగళూరులో. ఆ విధంగా ఆ తర్వాత ఏం చేస్తాడు, వికలాంగుల కోసము కృత్రిమ అవయవాలు దానం చేసే కార్యక్రమం తీసుకుంటాడు. అట్లా చాలామందికి కృత్రిమ అవయవాలు కూడా దానం చేస్తాడు. ఇక ఇటు సాహిత్యం విషయంలో ఈ త్రిపిటకాలని భారతీయ భాషల్లో అనువదింపజేయాలనేటువంటిది ఆయన యొక్క కోరిక. త్రిపిటకాలంటే తెలుసు కదా మీకు? తెలుసునా తెలియదా? బుద్ధుని యొక్క బోధనల్ని 3 ముఖ్యమైన భాగాలుగా విభజించింది. అందులో మొదటిది సుత్త పిటక, రెండవది వినయ పిటక, మూడవది అభిధమ్మ పిటక. వీటిని భారతీయ భాషల్లోకి, అంటే పాలి కూడా భారతీయ భాషనే, కానీ ఇప్పటి ప్రాంతీయ భాషలు ఉన్నాయి కదా, మరాఠీ, తెలుగు, కన్నడము, తమిళము, మలయాళము, హిందీ భాషలు ఉన్నాయి కదా, వీటిల్లోకి అనువాదం జరిపించాలనేది బంతేజీ కోరిక. దానికోసము ఆయన త్రిపిటక ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ అనువదింపబడిన పుస్తకాలు ఇంకా ఇతర బౌద్ధ సాహిత్యము ప్రింట్ చేయించడానికి. ఆ విధంగా బంతేజీ ప్రవచనాల ద్వారా అటు ఒక మోనాస్టిక్ ఆర్డర్, అంటే ఒక భిక్షు వ్యవస్థను నిర్మాణం చేయటం ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రచారం కోసము ఇతర రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, ఇటు మనకు తెలంగాణలో హైదరాబాదులో మహాబోధి బుద్ధ విహారం ఉన్నది కదా, మహేంద్ర హిల్స్లో.
మీరు కొందరైనా మీలో చూసి ఉంటారు. అది కూడా దానికి అనుబంధ సంస్థనే, దాని యొక్క ఒక బ్రాంచి అది. మహాబోధి బుద్ధ విహార బెంగళూరు యొక్క బ్రాంచి అది. ఈ విధంగా ఇప్పుడు దీని ద్వారానే ఈ మహాబోధి బుద్ధ విహార బెంగళూరు హైదరాబాదు ద్వారానే బడా బంతేజీ కోరిక ఏమిటది, తెలుగులోకి కూడా త్రిపిటకాలని అనువదింపజేయాలనేటువంటిది. ఆ ప్రాజెక్టు వీళ్ళు చేతబట్టి విజయవంతంగా ఇప్పటికీ దాదాపు 24 వాల్యూమ్ల వరకు, సంపుటాల వరకు ప్రింట్ చేయటం జరిగింది. అందులో నా అదృష్టం ఏమిటి అంటే అందులో 15-16 వాల్యూములు నేను తెలుగు చేయటం జరిగింది. సుత్తపిటకలో 5 నికాయాలు. ఆ విధంగా 5 నికాయాల్లో 3 నికాయ దీఘ, మధ్యమ, సంయుక్త, ఈ 3 నికాయాలను పూర్తి చేసిన. అవన్నీ ప్రింట్ అయినాయి. ఒక ఈ సంయుక్త నికాయలో 5వ భాగము ఇంకా ప్రింట్ కాలేదు. ఇవి కాకుండా వినయ పిటక దాన్ని కూడా చేసిన తెలుగులో. ఈ విధంగా ఇప్పుడు తెలుగు వారికి ఇంకా ఇతరులు కూడా చేసిండ్రు. ఇందులో జాతక కథలు బొర్రా గోవర్ధన్ గారు చేసిండ్రు, తీయగూడ సీతారామరెడ్డి గారని తేరీగాథలు తీరగాథలు చేసిండ్రు. ఇట్లా ఆ కార్యక్రమం నడుస్తున్నది. తెలుగు వాళ్ళకు అసలు బుద్ధుడు చెప్పినటువంటి అసలైన బోధ ఏమిటి, బుద్ధుడు ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు అని ఇతరులు రాసిన గ్రంథాలు చూస్తున్నాం తప్ప అసలు బుద్ధుడు ఏం చెప్పిండు అనేది ఎవరికి తెలియదు మొన్నటి వరకు. ఇవి తెలుగులో వచ్చిన తర్వాత అవి అందరికీ అందుబాటులోకి వచ్చింది. బుద్ధవచనం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రచారకులకు ఇది ఒక ఆధారం. బుద్ధుడు వీటిని చదివి ఇది బుద్ధవచనం అని మీరు ధైర్యంగా లోకంలో ప్రచారం చేయొచ్చు దాన్ని. ఆ విధంగా బంతేజీ దేశ విదేశాల్లో కూడా, మన దేశంలోనే కాకుండా అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ ఇట్లాంటి విదేశాల్లో కూడా ప్రచారం చేసిండు. చివరికి 2013లో బెంగళూరులోనే శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ మహాబోధి బుద్ధ విహార్లో భిక్షువులందరూ చేరి చాంటింగ్ చేస్తూ ఉంటే ప్రశాంతంగా ఆయన శరీరాన్ని వదిలిపెట్టిండు. చాలా 90 సంవత్సరాలు పైబడ్డ వయసులో. అంతవరకు ఆయన నిరంతరము పనిచేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ బంతేజీ వెలిగించిన ఆ జ్యోతి యొక్క ప్రకాశము అంతటా ప్రసరిస్తూ ఉన్నది. ఇప్పుడు అటు కన్నడంలో, ఇటు తెలుగులో, ఇంకా అటు ఇతర రాష్ట్రాల్లో. ఇప్పుడు మైసూర్లో పిల్లల కోసము మంచి స్కూల్ ఏర్పాటు చేశారు, రెసిడెన్షియల్ స్కూల్. ఇట్లా అటు అరుణాచల్ ప్రదేశ్లో, లడాఖ్లో కూడా సంస్థలు ఉన్నాయి. ఆ విధంగా ఆ బంతేజీ దేశం అంతటా బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. గత శతాబ్దంలో పుట్టి బౌద్ధాన్ని ప్రచారం చేసినటువంటి ప్రముఖుల్లో ఒకరిగా బంతేజీకి గుర్తింపు ఉన్నది. ఆ బంతేజీ యొక్క పుట్టినరోజు ఈరోజు పాల్గొన పౌర్ణమి. కామదహనము అని అంటారు కదా ఈరోజు. ఏమంటారు? కామదహనం అంటే ఏమిటి అర్థము? కామము అంటే ఏమిటి? కోరిక. కామం అంటే కోరిక. కామదహనం అంటే ఏమిటి? కోరికను కాల్చివేయటం. ఏమిటి అర్థము? కోరికను కాల్చివేయటం. బుద్ధుడు ఏమన్నాడు? దుఃఖానికి మూలము తృష్ణ అని అన్నాడు. ఏమన్నాడు బుద్ధుడు? తృష్ణ, దుఃఖానికి మూలము తృష్ణ అన్నాడు. తృష్ణ అంటే ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనేటువంటి కోరిక. మరి ఈరోజు దానికోసమే మనం సంకల్పం చేయాలి. దేనికోసము? ఈ తృష్ణను మళ్ళీ పుట్టకుండా కాల్చివేస్తా, అంతం చేస్తా అనేటువంటి సంకల్పము చేయాలి. దుఃఖాన్ని సమూలంగా అంతం చేస్తా అనేటువంటి సంకల్పము చేయాలి. బుద్ధుడి బోధ అంతా దీనికోసమే. దేనికోసము? తృష్ణను దహనం చేయటం కోసం.
తృష్ణను నశింపజేయటం కోసం. 4 ఆర్య సత్యాల్లో దుఃఖ కారణము ఏమిటి? దుఃఖానికి కారణం ఏమిటి? తృష్ణ. ఈ తృష్ణను నశింపజేసే మార్గము అష్టాంగ మార్గం. దుఃఖము, కారణము, నిరోధము, మార్గము. ఈ 4 శ్రేష్టమైనటువంటి గొప్ప సత్యాలు ఇవి. ఈ లోకంలో దుఃఖము ఉన్నది. సుఖం అనిపించేదంతా పై పొర మాత్రమే. సుఖానుభూతికి లోపల అంతా దుఃఖమే ఉన్నది. ఇప్పుడు సుఖం అనిపిస్తున్నది, ఎప్పుడు దుఃఖం అవుతుందో తెలియదు మనకు. ఎందుకంటే సమస్తము మార్పు పొందేది అన్నాడు. ఏదైనా ఒక విషయాన్ని మనము ఇష్టంగా అనుభవించిన తర్వాత ప్రతిదీ మార్పు పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ అనుభవం మళ్ళీ దొరకకుండా అవుతుంది. అది శాశ్వతంగా ఉండదు. ప్రతిదీ మారుతుంది. కాబట్టి ప్రియమైనవి అన్నీ కూడా ఒకప్పుడు దొరకకుండా పోవచ్చు. లేదా అవి అట్లాగే ఉన్నా నీకు అనుభవించే శక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ మారుతూ ఉంటుంది కాబట్టి. అందువల్ల మనకు అనివార్యంగా దుఃఖము కలుగుతుంది. ఒక మనిషి ప్రపంచంలో వేటిని ప్రేమిస్తున్నాడు అంటే శబ్దాది సుఖాలు 5 ప్రేమిస్తూ ఉన్నాడు. శబ్ద సుఖము, స్పర్శ సుఖము, రూప సుఖము, రుచి సుఖము, వాసన సుఖము. ఈ 5 పంచకామ గుణాలు అన్నాడు బుద్ధుడు. ఏమన్నాడు? పంచకామ గుణాలు అన్నాడు. మరి ఇవి అన్నీ కూడా మరణంతో పోతాయి కదా. మనము ఎప్పటికీ ఉండము కదా. ఎప్పటికీ మనం ఉన్నా మనం ప్రేమించిన ప్రపంచం ఎప్పటికీ ఉండదు కదా. అంటే ప్రపంచం ఉండకపోతే ఎటుపోతుంది? ప్రపంచం లేదు, నువ్వెక్కడ ఉంటావు అని అనొచ్చు కదా. అంటే ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు ఒకడు 150 ఏళ్ళు బతికిండో అనుకుందాం. అతను ప్రేమించిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా 150 ఏళ్ళు? ఆ ఒక్కడు 150 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాము. కానీ అతనికి ఎవరితోనైతే సంబంధం ఉన్నదో, ఎవరితో అయితే అతను కలిసి పెరిగిండో, భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు, వాళ్ళంతా ఉంటారా? వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వీడు ఒక్కడే ఉంటాడు. ఇంకా వాడికి దుఃఖం కాకపోతే సుఖం ఉంటుందా? దుఃఖమే ఉంటుంది కదా. అందుకని లోకము శాశ్వతం కాదు అన్నాడు. ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఒక రాజకుమారుడు ఉదయం పూట వాయిద్యాలకి పోతాడు. చలికాలం పోతూ ఉన్నప్పుడు గడ్డి మీద మంచు పడుతుంది బాగా. చలికాలం మంచు పడుతూ ఉంటుంది కదా. మంచు పడి ఆ ఆకుల మీద మంచు ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటుంది. అతను చూస్తూ పోతాడు. పోయి తిరిగి వచ్చేటప్పటికి కొంచెం ఎండ పెరుగుతుంది. వస్తూ ఉంటే ఆ మంచు బిందువులన్నీ ఆరిపోయినాయి, ఒకటి కూడా లేదు. వెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నాయి. సంతోషపడుతూ చూస్తూ వెళ్ళిండు. వచ్చేటప్పుడు ఒక్క మంచు బిందువు కూడా లేదు, అన్నీ ఆరిపోయినాయి ఎండకు. అరే అప్పుడున్నది ఇప్పుడు లేదు, ఇదంతా అనిత్యం అని ఆయనకు బోధ కలిగింది మనస్సులో. అప్పుడున్నది ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది రేపు ఉండదు. ప్రతిదీ ఈ 3 లోకాలు కూడా మార్పు చాలా వేగంగా జరుగుతున్నది మార్పు. కానీ మనమేమనుకుంటాము, ఇది ఇట్లనే ఉన్నది, ఇది మార్పు లేకుండా ఉన్నది అని అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక కర్ర చివరిన నిప్పును వెలిగించి ఇట్లాగా తింపితే ఏమవుద్ది? ఎర్రటి చక్రం ఇట్లా తిరిగినట్టుగా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. అనుభవమే కదా మీకు ఇది. మరి అది ఆ ఎర్రని గుండని చక్రం ఉన్నదా అక్కడ? లేదు కదా. వేగంగా తిరగటం వల్ల అది ఒక చక్రంలాగా మనకు కనిపిస్తున్నది. అదేవిధంగా ఈ ప్రపంచము వేగంగా మార్పు పొందటం వల్ల మనకిది నిత్యము అని అనిపిస్తున్నది. కానీ ఆ చక్రము ఎట్లా అఖండము కాదో, అది ఒక భ్రమ. అది చక్రం ఉన్నట్టుగా కనిపించేది ఒక భ్రమ. వాస్తవంగా ఉన్నది కొంచెం నిప్పు మాత్రమే కర్ర చివరన. అట్నే ఈ ప్రపంచము సత్యము నిత్యము అనుకోవటము ఒక భ్రాంతి, ఒక భ్రమ. ఇది కూడా ప్రతి క్షణము మార్పు పొందుతున్నది. మనం ఇక్కడ కూర్చున్న సమయానికి ఇప్పటికీ కొంత మార్పు జరిగింది.
మన శరీరంలో కొంత మార్పు జరిగింది. అంటే ఈ సమయంలో పిల్లవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినారు, పెద్దవాళ్ళు కొంచెము ముసలి వాళ్ళు అయినారు. అంతే కదా, మన వయసుకు ఒక అరగంట కలిసింది కదా, కలిసిందా లేదా? అంటే ఈ మార్పు క్షణక్షణం జరుగుతూ ఉంటుంది. అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాకుండా ఇది ఇట్లాగే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో మధ్య వయస్సు దాటిన తర్వాత అయ్యో నేను ముసలవుతున్నా, నా కండరాలు క్షీణించిపోతున్నాయి, నా చెంపలు లోపలికి పోయినాయి, నా కన్ను లోపలికి పోయినాయి అని అనుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు మార్పు స్పష్టంగా వాళ్ళకు తెలుస్తుంది. కానీ ఈ మార్పు అప్పుడు అకస్మాత్తుగా జరిగింది కాదు కదా, ప్రతి క్షణము మార్పు జరిగింది. జరిగి 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 ఒక దశకు వచ్చిన తర్వాత అది మనకు కంటికి తెలుస్తూ ఉన్నది కదా. ఇప్పుడు మనము పాలల్లో తోడేస్తాం, తోడు వేయంగానే అది వెంటనే పెరుగవుతుందా? కాదు. మరి ఎప్పుడవుతుంది అంటే కొన్ని గంటలు, ఒక 10 గంటలు, 12 గంటలు లేదా 24 గంటలు గడిచిన తర్వాత అది పెరుగవుతుంది. మరి ఈ పెరుగు అయ్యేటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? తోడు పెట్టిన వెంటనే పెరుగు కావటం అనేటువంటి చర్య దాంట్లో మొదలైంది. అది ఒక స్థితికి వచ్చిన తర్వాత దాని రుచి మారిపోయింది కదా, దాని రూపం మారిపోయింది. అప్పుడు దాన్ని ఏమంటున్నాము? పెరుగు అంటున్నాము. అదేవిధంగా ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లవాడిని వయసువాడు అంటాం కదా. ఒక దశకు వచ్చిన తర్వాత వయసువాడు ముసలివాడు అవుతాడు. ఒక దశకు వచ్చిన తర్వాత ముసలివాడు వెళ్ళిపోతాడు, అంటే చనిపోతాడు. ఈ శరీరంకు పరిమితి ఉన్నది కదా. ఎలకాలము పుట్టిన వాళ్ళంట్లా అందరూ కూడా బతికే ఉంటే ఈ లోకం ఎక్కడ చాలేది కాదు కదా. లోకము పట్టకుండా అయిపోయేది, అసలు చాలేది కాదు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్తగా వచ్చేవాళ్ళు వస్తున్నారు. బస్సు ఎక్కేవాడు ఎక్కుతున్నాడు, దిగేవాడు దిగుతూ ఉన్నాడు. కాబట్టి బస్సు ఎప్పుడు జనంతో ఉంటుంది. కానీ వాళ్ళు కాదు ఉన్నది, ప్రయాణికులు మారుతూ ఉన్నారు కదా. అదేవిధంగా ఈ లోకములో కొత్త వాళ్ళు పుడుతూ ఉన్నారు, పుట్టిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ చూసే వాళ్ళకు లోకం ఎప్పుడు ఇట్లాగే ఉన్నది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బస్సులో ప్రయాణికులు ఎప్పుడూ ఉంటారు కదా. ఆ విధంగా ఈ వ్యవహారం, ఈ ప్రపంచం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ తెలుగుపరులు ఏం చేయాలా? దాన్ని గుర్తించాలా. ఈ ప్రపంచము శాశ్వతం కాదు. 3 లక్షణాలు చెప్పిండు బుద్ధుడు. ఈ లోకానికి ఉన్న 3 లక్షణాలు ఏమిటి? సర్వము అనిత్యము, ప్రతీది ఉత్పత్తి అయిన ప్రతీది అనిత్యమే. దేనికి ఉత్పత్తి లేదో దాన్ని చెప్పడం వీలు కాదు. ఒక వస్తువు ఉన్నది అని అంటారు అనుకోండి కొందరు, అది చెవికి తెలియదు, చర్మానికి తెలియదు, కంటికి తెలియదు, నాలుకకు తెలియదు, ముక్కుకు. మరి దాన్ని ఏమని చెప్తావు? దాన్ని ఉన్నదంటావా లేదంటావా? ఉంటే ఎట్లా ఉన్నదని చెప్తావు? ఏమని వర్ణన చేస్తావు అంటే ఏమీ చేయలేవు. అందువల్ల ఇంద్రియాలకు దాటిన సత్యాన్ని చెప్పటం లేదా అది నేను అనటం వీలు కాదు. ఎందుకంటే అప్పుడు నేను అనేటువంటిది ఏది ఉండదు కాబట్టి. ఏదన్నా ఉంటే అది తెలిసేది కదా, ఏదన్నా ఉంటే అది బుద్ధికైనా తెలిసేది కదా. కాబట్టి అది తెలియదు. ఏదైతే తెలుస్తూ ఉన్నదో, ఈ ఇంద్రియాల చేత తెలియబడే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అది అంతా కూడా మార్పులు పొందుతున్నది. అది అనిత్యం, క్షణక్షణానికి మారుతూ ఉన్నది. తర్వాత అనిత్యం వల్ల కలిగేటువంటిది ఏమిటి? దుఃఖం. మార్పు పొందే ఈ ప్రపంచాన్ని నమ్మితే ఏమవుద్ది? దుఃఖము కలుగుతుంది. తర్వాత మూడవది ఏమిటి? ఇక్కడ ఏది తాను కాదు, అనాత్మ. సర్వము అనాత్మ అంటే ఏది తాను కాదు. ఆత్మవాదులు ఏమంటారు? ఆత్మ అనేది ఒకటి ఉన్నది, అది నిత్యము, శాశ్వతము, దాన్ని అగ్ని కాల్చలేదు, గాలి ఎండించలేదు అని ఇట్లా చెప్తూ ఉంటారు ఆత్మను. ఆత్మ ఎట్లుందో చెప్పు అంటే ఎవరు చెప్పలేరు. అది ఇంద్రియాలకు అతీతము, అది ఇది అంటే ఇంతకుముందే చెప్పిన కదా నేను. ఇంద్రియాలకు ఆవలే దాన్ని నువ్వు దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతావా?
ఇంతకు ముందే చెప్పిన కదా నేను ఏమని, ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఇంద్రియాలకు అందాలి. అది ఇంద్రియాలకు అందని దాన్ని ఉన్నది అని చెప్పటం వీలు కాదు. అది అస్తిత్వంలో ఉంటే ఇంద్రియాలకు అందాల. కనీసం పరిశుద్ధమైన చేతన బుద్ధికైనా అందాల. అది ఏది వేదనకు అందుతూ ఉన్నదో దాన్ని చెప్పగలుగుతుంది. బుద్ధికైనా అందాల కదా. అది ఇప్పుడు ఇంద్రియాల చేత లోకాన్ని చూస్తూ ఉన్నాం, కానీ ఒకడు ఇంద్రియాలు మనస్సును కూడా తీసుకోవాలి. ఇంద్రియాలు దేని ఆధారంగా పనిచేస్తాయి? మనసుతో పనిచేస్తాయి. అంటే కన్ను రూపాన్ని చూస్తుంది, ఈ రూపం ఇట్లా ఉన్నది అని గ్రహించేది ఏది? మనస్సు. ఈ రూపము అందంగా ఉన్నది, వికారంగా ఉన్నది, లేకపోతే ఈ శబ్దం మధురంగా ఉన్నది, లేకపోతే కఠోరంగా ఉన్నది. ఈ విధంగా ఈ జ్ఞానము ఎక్కడ కలుగుతుంది? మనస్సులో కలుగుతుంది. దాన్నే కంటికి సంబంధించింది అయితే చక్షు విజ్ఞానం అన్నాడు బుద్ధుడు. ఈ ఇంద్రియాల 5 వల్ల 5 రకాల విజ్ఞానం అని చెప్పాడు. ఇవన్నీ దేంట్లో కలుగుతున్నాయి? మనస్సులో కలుగుతున్నాయి. అయితే పరిశుద్ధమైన మనస్సుకు తెలిసినా కూడా ఆ తెలివి అనేటువంటిది మనో విషయమే కదా. ఇంద్రియాల సంబంధం లేకుండా నువ్వు ధ్యానంలో ఒక కొత్త అనుభూతిని పొందినవనుకో, ఆ అనుభూతి దేనికి తెలుస్తున్నది? మనసుకు తెలుస్తుంది. ఆ విధంగా అది కూడా వ్యక్తమవుతున్నది. తెలియబడకుండా ఉండటం లేదు. అది తెలియబడదు అని అంటే దాన్ని నేను అని అనటం కానీ, అది ఉన్నది అని అనటం కానీ చెప్పటము వీలు కాదు అని. అందువల్లనే బుద్ధుడు ఆత్మ గురించి చెప్పలేదు. ఇది ఆత్మ అని అంటే వాళ్ళు ఏమంటారు? దాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దానికి పుట్టుక లేదు, చావు లేదు, అది అగ్నికి గాలదు, గాలికి ఎండదు, ఇట్లా లక్షణాలు చెప్తూ ఉంటారు. మరి అది ఇంద్రియాలకే అందనప్పుడు, మనసుకు కూడా అందనప్పుడు దాన్ని అది నేను అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? నేను అనడానికి ఒక ఎరుక ఉండాలి కదా అక్కడ. అందువల్ల దాన్ని ఆ విధంగా చెప్పటము వీలు కాదు కాబట్టే బుద్ధుడు నిర్వాణము చెప్పిండు, నిర్వాణం గురించి చెప్పిండు. కానీ నిర్వాణాన్ని ఆయన నిర్వాణంలో మనసుకు అందే స్థితి ఏమిటి? నిర్వాణం పరమం సుఖం అన్నాడు ధమ్మపదంలో. కానీ నిజంగా పరమోన్నతమైనటువంటి స్థితిలో నిర్వాణము అనిర్వచనీయం, దాన్ని చెప్పటము వీలు కాదు. అందుకని మౌనమే. అందువల్ల బుద్ధుడు దేన్ని కూడా ఆత్మ అని చెప్పలేదు. అనాత్మ ఏమిటో చెప్పిండు. ఏది అనాత్మ? ఇంద్రియాల చేత తెలియబడే ఈ ప్రపంచం అంతా కూడా నేను కాదు, అది నాది కాదు. నాదైతే నాతోనే ఉండాలి కదా, కానీ ఉండదు కదా, పోతుంది కదా. కానీ ఈ పోయేటువంటి వాటిని అది నాది, అది నేను, అది నా ఆత్మ ఇట్లా అనుకొని మళ్ళీ ఈ సంసార చక్రంలో ప్రాణి తిరుగుతూ ఉన్నాడు. అందువల్ల బుద్ధుడు ఏమన్నాడు? సృష్టికి ఉండే ఈ 3 లక్షణాలని బాగా అధ్యయనం చేయమన్నాడు. అనిత్య, దుఃఖ, అనాత్మ. ఈ మూడింటిని తెలుసుకుంటే నీకు ప్రపంచ విషయాల పట్ల వైరాగ్యము కలుగుతుంది. అంటే ఈ తహతహ ఉన్నదే తృష్ణ, కోరిక. ఏది? ఎక్కడికక్కడ విషయ సుఖాలని మెచ్చుకుంటూ ఉంటుంది కదా. ఓ మామిడి పండు తింటూ ఆహా ఎంత తీయగా ఉన్నది, అది నాలుక మీద దాని రుచి మనసుకు తెలిసిన వెంటనే, నాలుక మీద అది కరిగి దాని రుచి మనసుకు తెలిసిన వెంటనే మనసు దాన్ని మెచ్చుకుంటుంది, పట్టుకుంటుంది. ఆ విధంగా ఈ ఇంద్రియ సుఖాలు 5 కూడా మనస్సు ప్రియమైనటువంటి సుఖాలను పట్టుకుంటుంది, అభినందిస్తుంది, మెచ్చుకుంటుంది. అదే రాగము, అదే తృష్ణకు కారణం, అదే జన్మకు కారణం. అందుకని తృష్ణ వల్ల ఉపాదానము అంటే పట్టుకోవడం, ఉపాదానం వల్ల భవం, మళ్ళీ జన్మ. అందుకని బుద్ధుడు ఏమన్నాడంటే
నీకు ఈ సంసార దుఃఖం నుంచి బయటపడాలని ఉంటే ఈ 3 లక్షణాలని బాగా చింతన చేయమన్నాడు. అనిత్య, దుఃఖ, అనాత్మ వీటిని చింతన చేయమని చెప్పిండు. అది మరి బుద్ధుడి యొక్క బోధ. మరి ఇంకా ఈరోజు మనము ధమ్మపదము పారాయణ చేయాలి కదా. పోయిన నెల ఎంతవరకు చేసినాం అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు ఏమీ జ్ఞాపకం లేదు, మీరే చెప్పాలి. అర్హంత వర్గమా? పోయిన నెల వచ్చినవా? ఎన్నవ వర్గము అది? ఎన్నవ వర్గం అది? 7వ వర్గమా? 7వ వర్గం అయిపోయిందా? ఎంత దాకా చెప్పుకున్నాం మరి అందులో? ఇక్కడ దాకా చెప్పుకున్నట్టుగా నాకు గుర్తుకొస్తున్నది. ఇది 92వ గాథ. ఏసం సన్నిచయో నత్తి ఏ పరిజ్ఞాత భోజన శూన్యతో అనిమిత్తో చ విమోక్షో ఏ సంగోచరో ఆకాశేవ శకుంతానం గతితేసం దురన్నయ. ఇంతవరకు చెప్పుకున్నామని గుర్తుకొస్తున్నది నాకు. మరి ఈరోజు ఆ తర్వాత గాథ నుంచి చెప్పుకుందాము అనండి. నేను చెప్పిన తర్వాత ధమ్మపదం అర్హంత వగ్గో సత్తమో. అర్హంత వర్గము 7. స్థానము వేణువనము. వ్యక్తి అనురుద్ధ తేరుడు. యస్సాసవ పరిక్కీన ఆహారేచ అనిశ్చితో శూన్యతో అనిమిత్తో చ విమోక్షో యస్సగోచరో ఆకాశేవ శకుంతానం పదం తస్స దురన్నయం. చిత్తమలినాలు నశించినవాడు, ఆహారం పట్ల ఆసక్తుడు కానివాడు, శూన్య అనిమిత్త విమోక్షాలను పొందినవాడు అయినటువంటి వాని జాడ ఆకాశంలో ఎగిరిపోయిన పక్షిజాడల తెలియటము కష్టం. చిత్తమలినాలు నశించినవాడు. ఇప్పుడు శరీరానికి మలినం ఉన్నది కదా, శరీరానికి వస్త్రాలకు మలినం ఉన్నది. శరీరము నుంచి ఏం వస్తుంది బయటికి? మలినాలన్నీ వస్తాయి బయటికి. చెమట ఒకటే కాదు, మలినాలన్నీ లోపలికి పంపేదంతా పరిశుద్ధంగా చూసి పంపుతాం, కానీ బయటికి వచ్చేయన్నీ చీచీ అని అసహించుకునేటివి. ఒకటి కూడా లోపల నుంచి బయటికి మంచిది ఉపయోగకరమైంది ఏది లేదు, అన్నీ మలినాలే. అది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే కదా, కొత్త ఏమీ లేదు అందులో. అయితే చిత్తానికి మలినం ఏంటిది అంటే రాగము ఒక మలినం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా ప్రియమైన అనుభూతి కలిగిన వెంటనే చిత్తం దాన్ని పట్టుకుంటుంది, అదే రాగం. మనము బురదలో నడుస్తూ పోతుంటే కొంచెమైనా బురద అంటుతుంది బట్టలకు. అట్లా ఒక రుచికరమైన వస్తువును మనం భుజించినప్పుడు ఆ చిత్తానికి రాగము అంటుకుంటుంది, అదే మైల. చిత్తానికి అదే మలినం. ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు వాడి మీద కోపం కలుగుతుంది, నన్ను తిట్టిండు అని. అదే చిత్తానికి మైల. రాగద్వేష మోహాలే చిత్తానికి మైల అన్నమాట. మరి ఏం చేయాలా అంటే ఇవి కలగకుండా చూసుకోవాలి. ఇవి కలగకుండా
చూసుకోవాలా. అంటే తినకుండా ఆపేయాలా? తినకుండా ఆపేస్తే మరి అవి రుచి అరుచి ఏమీ ఉండదు కదా. కానీ అట్లా కాదు కదా, తినకుండా జీవించలేము. తినాలి కానీ రాగద్వేషాలు కలగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అంతా ముళ్ళ దారిలో నడవాలంటే ఏం చేయాలా? చెప్పులు దొడుక్కొని నడవాలి కదా. చెప్పులు లేకపోతే ఏమవుద్ది? ముళ్ళు గుచ్చుతాయి, రక్తం కారుతుంది, బాధ అవుతుంది. అదేవిధంగా ఎరుకను ఎదుట పెట్టుకొని విషయ సుఖాలని, అవసరమైన జీవితం గడపడానికి అవసరమైన విషయ సుఖాలని, అంటే ఆ విషయ సుఖాలని జీవించడానికి అవసరమైనంత మేర ఎరుకతో ఉంటూ రాగద్వేష మోహాలు కలగకుండా పొందాలి. అదే ఈ లోకంలో బంధం లేకుండా ఉండడానికి ఉపాయం. అయితే అర్హంతుడైనటువంటి వాడికి చిత్తమలినాలు ఉండవు. జీవించి ఉన్నప్పుడే శీలం వల్ల, ధ్యానం వల్ల, ప్రజ్ఞ వల్ల, అంటే సాధన వల్ల నిర్వాణాన్ని, విముక్తిని పొందినటువంటి వాడికి చిత్తమలినాలు ఉండవు. అటువంటి వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడు, పరిశుద్ధమైన చిత్తంతో ఉంటాడు. ఆహారం పట్ల ఆసక్తుడు కానివాడు. ఆహారము అందరము తీసుకుంటాం కదా, కానీ రుచి పట్ల ఆసక్తుడై కోరికతో తినటము కదా. ఇప్పుడు మనకు బాగా నచ్చిన వంట ముందుకు వచ్చిందనుకో, ఇష్టంగా భోంచేస్తారు కదా, కోరికతో భోంచేస్తారు, రాగంతో భోంచేస్తారు కదా. ఆ విధమైనటువంటి రాగము ఆహారం పట్ల ఒక అర్హంతుడికి ఉండదు. శూన్య అనిమిత్త విమోక్షాలను పొందినవాడు. ఈ శూన్యము అని అంటే ఇప్పుడు ఆకాశంలో ఏమున్నది? ఆకాశంలో ఏమీ లేదు. ఆకాశం అంటే ఏమిటి? ఏమున్నది? పైన నీలిరంగు డేరా ఏమైనా ఉన్నదా? పైన గుడారం నీలిరంగు టెంట్ ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు కదా. శూన్యమే నీలిరంగులో కనపడుతూ ఉన్నది. మరి ఆ విధంగా చిత్తంలో ఏ వస్తువు రాకుండా, ఏ విషయము రాకుండా శూన్యంగా ఉండాలి. ఆకాశంలో ఏమీ లేనట్టే నీ చిత్తంలో కూడా ఏమీ ఉండకూడదు. దేన్ని పట్టుకోకూడదు. దేని పట్ల రాగము, ద్వేషము, మోహము ఉండకపోతే నీ చిత్తము నిర్మలంగా, శూన్యంగా ఉంటుంది. దేన్ని పట్టుకున్నా అది వచ్చి చేరుతుంది అందులో. దేన్ని పట్టుకున్నా అది అందులో వచ్చి చేరుతుంది. ఒక యువకుడికి ఒక యువతి పట్ల ఆసక్తి ఉన్నదనుకో, వాడికి ఎప్పుడూ అదే సీను, ఆ దృశ్యమే, ఆమె రూపమే కనబడుతూ ఉంటుంది మనసులో. అట్లనే ఒక యువతికి ఎవరైనా యువకుడి పట్ల ఆసక్తి ఉంటే ఆ రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ సులభంగా అర్థం కావడానికి చెప్తూ ఉన్నా. ఈ విధంగా ఎవరికి దేని మీద ఆసక్తి ఉంటే అవే రూపాలు మనసులో నిలిచిపోతూ ఉంటాయి. ఏమీ లేకుండా అయినప్పుడేమవుతుంది? శూన్యతా విమోక్షము అన్నారు దాన్ని. నేను మొన్న ఒక మాట చెప్పిన. ఇప్పుడు ఇక్కడ వంట పాత్రలు ఉన్నాయా అని అడిగిన. ఇక్కడ ఈ హాల్లో వంట పాత్రలు ఉన్నాయా అంటే లేవు అన్నారు. లేవు కదా. మనం ఎవరము రాకముందు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు రాకముందు ఏముండేది? శూన్యంగా ఉండేది, జనశూన్యంగా ఉండేది. మనుషులు ఎవరు? కాకపోతే గోడలు ఉన్నాయి, కింద ఫ్లోర్ ఉన్నది, అంతే తప్ప మనుషులు మాత్రం ఎవరు లేరు. ఈ విధంగా నువ్వు ఒక్కొక్కదాన్ని తీసేస్తూ పోతే చివరికి ఏముంటుంది? శూన్యం మాత్రమే, ఆకాశం మాత్రమే ఉంటుంది. ఆ విధంగా శూన్యత మీద మనసును నిలపడానికే మొన్న కూడా చెప్పిన ఈ మాట. బౌద్ధ భిక్షువులు ఎత్తైన కొండల మీద గుహలు తలుచుకొని ఆ శూన్యంలోకి చూస్తూ దాని మీదనే మనసు నిలిపేవాళ్ళు. మీరు ఇప్పుడు ఆర్మూరు గుట్ట లాంటి ఎత్తైన గుట్ట మీదకి పోయి చూడండి, దూరం చూస్తే అంత భూమి ఆకాశం అంతా కలిసిపోయినట్టుగా అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా. మనసులో ఇంకా ఏమీ రాదు, అట్నే దాని మీదనే మనసు నిలిపి ధ్యానం చేయటం అన్నమాట. అంటే ప్రపంచ విషయాలు ఏవి అక్కడ రాకుండా ఉంటుంది. అంటే ఆ ధ్యాన నిమిత్తం అటువంటిది. దాని మీద అతను ఎంతవరకు మనసు నిలపగలుగుతాడు అనేది వేరే విషయం. ఇక ప్రపంచ విషయాలను తీసుకుంటే, అంటే ధ్యాన నిమిత్తాలను
ఇప్పుడు సామాన్యులకు ఏదో ఒక నిమిత్తం ఉండనే ఉంటుంది. ఇంతకుముందే యువతి యువకుల విషయం చెప్పిన మీకు. కానీ ధ్యానంలో కూడా మొదటి ధ్యానంలో మొదటి స్థితి అది దాన్ని ఏమన్నారు సవితర్క సవిచార ధ్యానము అన్నారు. ఇది ఒక నిమిత్తం. ఇది ఎట్లాంటిది అని చెప్పిందంటే ఈ వితర్కము విచారము ఎట్లాంటివి అంటే మనము పాత్రలు తోముతూ ఉంటాం కదా, వంట పాత్రలు తోముతూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఒక చేయితో పట్టుకుంటాం, ఇంకో చేయితో శుభ్రం చేస్తుంటాం, రాస్తూ ఉంటాం. ఆ విధంగా వితర్కము అనేటువంటిది గురువు చెప్పినటువంటి బోధ మీద ఆ బోధను పట్టుకుంటుంది. ఇవాళ రేపు బోధ అంటే పిల్లలాటలాగా అయిపోయింది. గురువు చెప్పినప్పుడు ఏం చెప్తాడు, ఈ కర్మస్థానం గురించి నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. కానీ కొందరు ఉంటారు కదా చంచల చిత్తులు, దాన్ని చెప్పేస్తారు, మా గురువు నాకు ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండని దాన్ని చెప్తూ ఉంటారు. మీ గురువు అట్లా చెప్పిండా, అట్లా కాదు నీకు ఇంకోటి చెప్పేది ఉండే, అది చెప్పలేదు అంటాడు వాడు. వీడి విశ్వాసము పోతుంది. అర్థమైందా? అందుకని విశుద్ధి మార్గంలో ఉద్దఘోషాచార్యుడు ఏమన్నాడంటే, గురువు పట్ల కానీ గురువు చెప్పిన కర్మస్థానం పట్ల కానీ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో మనము స్నేహము చేయవద్దు. విశ్వాసం పోయిందంటే అంతా పోతుంది, శ్రద్ధ పోతుంది. శ్రద్ధ మొదటిది, శ్రద్ధ పోతే అంతా పోతుంది. అందుకని తన కర్మస్థానం అంటే ధ్యాన కేంద్రాన్ని గురించి కానీ, అంటే తాను ఎక్కడ మనసు నిలుపుతాడో ఆ విషయాన్ని గురించి కానీ, ధ్యానంలో కలిగే అనుభవాల గురించి కానీ ఇతరులకు చెప్పవద్దు. గురువుకు కూడా నీకు ఏదన్నా అనుమానం కలిగితే, మరి బంతే ఇది ఎట్లా నాకు ఇక్కడ అర్థం కావటం లేదు అని అడిగి తెలుసుకోవాలి. నువ్వు చెబితే ఏమవుతుందంటే పోతుంది, ఉన్నది పోతుంది. ఇక మళ్ళా దృశ్యాలు అంటే మళ్ళా అనుభవాలు అంత సులభంగా కలగవు. పిల్లవాడికి 100 రూపాయల నోటి అటు ఇటు ఎగిరి అన్నం ఓడగొట్టుకుంటాడు దాన్ని. అర్థమైందా? అర్హులు కానీ వాళ్లకు ఉపదేశం ఇస్తే ఇట్లా చేసుకుంటారు, అటు ఇటు ఎగిరి అన్నం దుమ్మల ఓడగొట్టుకుంటాడు, అయిపోద్ది కథ, ఆడికి ఒడిచిపోద్ది. అందుకని ఒక వజ్రాన్ని ఎట్లా మనం కాపాడుకుంటామో సందుకులో పెట్టి, ఒక సున్నితమైన బట్ట చుట్టి సందుకులో పెట్టి మూత వేసి తాళం వేసి ఉంటాం కదా. సందుకు అంటే తెలుసు కదా, ఏంటిది, ఇనుప పెట్టే. ఆ విధంగా కాపాడుకోవాలి దాన్ని. కానీ ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండని ఇతరులకు చెప్తే వాడు నీ విశ్వాసాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడవచ్చు. అప్పుడేమవుద్ది, ఈ గురువు నాకు సత్యం చెప్పలేదు అనుకుంటే వాడి విశ్వాసం పోతుంది, అయిపోయింది, సాధన అక్కడికి ముగింపు. అందుకని కర్మస్థానాన్ని చక్కగా తెలుసుకోవాలా, దాన్ని రుద్దుతూ ఉండాలి. పాత్రను తోమేవాడు తోముతూ ఉంటాడు కదా, రుద్దుతూ ఉంటాడు దాన్ని. ఆ విధంగా గురువు చెప్పినటువంటి లక్ష్యం మీద మనసును నిలపడానికి చేసే ప్రయత్నమును వితర్కము అన్నారు. మనసు నిలిచినప్పుడు ఏమన్నారు, దాన్ని విచారం అన్నారు. మనసు నిలిపినప్పుడు అంతర్ముఖ స్థితి కలుగుతుంది. అప్పుడు అతను రెండవ ధ్యానానికి పోతాడు. ఇప్పుడు రెండవ ధ్యానంలో మొదటి ధ్యాన నిమిత్తం ఉండదు, ఇంకొక నిమిత్తం ఉంటుంది. మూడవ ధ్యానంలో ఇంకోటి ఉంటుంది, నాలుగవ ధ్యానంలో ఇంకోటి ఉంటుంది. ఇట్లా దేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం వరకు నిమిత్తాలు మారుతూ పోతూ ఉంటాయి. ఆఖరణ ఏ నిమిత్తము ఉండదు, చిట్ట చివరన ఏ నిమిత్తం ఉండదు. అందుకని అనిమిత్తము అంటే ఏ నిమిత్తం లేకపోవటం. శూన్యత అనిమిత్త విమోక్షాలను పొందినటువంటి వాడు అయినటువంటి వాని జాడ ఆకాశంలో ఎగిరిపోయిన పక్షి జాడలా తెలియటం చాలా కష్టం. అటువంటి వాని జాడ తెలియటము చాలా కష్టం. అది ఈ గాథలో భగవానుడు చెప్పిండు. ఆకాశంలో ఒక పక్షి ఎగిరిపోయిన తర్వాత అది ఎట్లా పోయింది అంటే ఏం చెప్తావు? దాని ఏమన్నా అడుగు జాడలు ఉంటాయా? దాని అడుగుల గుర్తులు, టైర్ల గుర్తులు, అది పోయిన బండి గుర్తులు ఏమన్నా ఉంటాయా? ఏమీ ఉండవు. ఆ విధంగా ఒక అర్హతుని తెలుసుకోవటము లోకానికి కష్టము, సాధ్యము కాదు అని ఈ పూట ఇక్కడికి చాలు.
భవతు సబ్బమంగళం రక్షन्तు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.